శ్రీమాత్రే నమః. జై గురు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం జూన్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్షఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఈ పక్షంలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం పంచమ స్థానంలో జనరేట్ అయింది. అంటే పంచమ స్థానంలో ఒక యోగం ఏర్పడినప్పుడు జాతకుడికి పూర్వపుణ్య ఫలితాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే తను అదృష్టకరంగా మారే విధంగా మంచి ఆలోచన రావడం జరుగుతూ ఉంటుంది. అంటే పంచమ స్థానంలో బుధుడు రవి కలిసి ఒక బుధాదిత్య యోగం ఏర్పడింది. అలాగే దశమాధిపతి పంచమాధిపతి అయినటువంటి బుధ శుక్రులు కూడా కలిసి ఒక విధంగా ఒక ఉన్నత విద్యాయోగం లాంటిది ఏర్పడడం జరిగింది. ఈ బుధాదిత్య యోగ ప్రభావం వల్ల విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అలాగే శుక్ర బుధులు ఎప్పుడైతే కలిశారో జాతకుడికి ఆర్థిక పరంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గతంలో పోగొట్టుకున్నటువంటి ధనం ఏదన్నా ఉంటే అది తిరిగి సంపాదించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందంట. అంటే చతుర్థ స్థానం అన్నది విష్ణు స్థానం కేంద్రాలు ధనానికి సంపాదించడానికి జీవితాన్ని నిలబెట్టడానికి ఉపయోగపడుతుంటాయి ఈ కేంద్ర స్థానాధిపతులు. అలాగే శుక్రుడికి కేంద్ర ఆధిపత్యం ఉంది, అలాగే భాగ్యాధిపత్యం కూడా ఉంది. ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు కుంభరాశి వారికి శుక్రుడు యోగకారకుడు. అటువంటి శుక్రుడు మళ్ళా పంచమ స్థానంలో పంచమాధిపతితో విష్ణు సంబంధించినటువంటి స్థానాధిపతి లక్ష్మీ స్థానంలో ఉండడం, అక్కడ రవి కూడా కలిసి ఉండడం అన్నది జాతకుడు యొక్క ధనయోగం ఏర్పడింది. అంటే ఇది ఏ విధంగా ఏర్పడవచ్చు? వాళ్ళు సంతాన రూపంలో ఏర్పడవచ్చు. జాతకుడు గతంలో చేసుకున్నటువంటి పుణ్యఫలంగా అతని యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు రావడం వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అనూహ్యంగా గతంలో ప్రయత్నం చేసి వదిలివేసినటువంటివి తిరిగి ప్రారంభమై మళ్ళీ కొత్తగా జాతకుడి యొక్క ఆదాయం స్టార్ట్ అవ్వడం కానీ అతని యాక్టివిటీస్ తిరిగి పునఃప్రారంభం అవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకుడు ఇంకొక యోగం ఎలాగ ఏర్పడిందంటే కుజుడు ఈ దశమ స్థానాధిపతిగా ఉన్నటువంటి కుజుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ మరి స్వక్షేత్రగతుడై ఉన్నాడు అన్నమాట. గ్రహాలు ఎప్పుడు కూడా స్వక్షేత్రంలో ఉండి ఫేవరబుల్ ప్లేస్లో ఉన్నప్పుడు జాతకుడికి ఖచ్చితమైనటువంటి పాజిటివ్ అభివృద్ధి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే పాప స్థానాల్లో ఉన్నప్పుడు నెగిటివ్ ఫలితాలు ఇస్తూ ఉంటాయి. మరి కుజుడు అనుకూలమైన స్థానంలో ఉండడం వలన జాతకుడు ఖచ్చితంగా ధైర్యంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే ఇంపార్టెంట్గా క్రీడారంగం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా వేరే ఉద్యోగం ప్రయత్నం చేసుకోవడం వల్ల ముఖ్యంగా మీకు టాలెంట్ ఉంటే మీ టాలెంట్కు తగిన ఉద్యోగం అన్నది 100% ఈ సమయంలో వచ్చే అవకాశం ఉన్నది. సో ఇదంతా కూడా ఒక యాంగిల్ అయితే మరి ధన లాభాధిపతిగా ఉన్నవాడు మనకి గురువు. ఈ ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ కేంద్రమందు మరి ఉండడం జరిగింది. మరి ఎక్కడ ప్రస్తుతం రోహిణి నక్షత్రం మీద సంచరిస్తున్నాడు. అంటే జాతకుడికి ఈ సమయంలో రుణ ప్రయత్నం ఫలించే అవకాశం ఉన్నది. అంటే 6వ స్థానం కాంబినేషన్ ఉంది కాబట్టి చంద్రుడు సాధారణంగా ఏంటంటే మనసుకారకుడు. అలాగే అప్పు చేయడానికి కూడా చంద్రుడే కారణం అవుతుంటాడు. అంటే మనిషికి ఏదో కోరికలు వస్తుంటాయి, దానికి చంద్రుడే కారణం అవుతుంటాడు. ఆ ఐడియా కూడా చంద్రుడే ఇస్తుంటాడు. పలానా వాళ్ళని డబ్బులు అడగండి, లేదంటే పలానా వస్తువు అమ్మేయండి, ఈ విధంగా చెప్తూ మరి చంద్రుడి మీద గురు సంచారం చేయడం వల్ల ధనం ఏ విధంగా సంపాదించాలన్న ఐడియాలు ఈ చంద్రుడి ద్వారా గురువుకి రావడం వల్ల జాతకుడు కంపల్సరిగా ప్రస్తుత పరిస్థితుల్లో తన స్థాయిని మించి ఒక వాహనం కానీ ఒక గృహం కానీ లేదంటే నూతన వ్యాపారం ప్రారంభించడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. అది ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఇది కొన్ని విషయాల్లో డబ్బులు లేకపోయినా కొంత ఇలాంటి ఇన్వెస్ట్మెంటు ఇటువంటి వస్తువులు కొనడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇప్పుడు ఎందుకంటే జాతకుడికి జన్మశని నడుస్తుంది కాబట్టి ఈ టైంలో తీసుకున్న నిర్ణయాలు 1-2 సార్లు ఆలోచించి తీసుకుంటే మంచిది తప్ప తొందరపడి నిర్ణయం తీసుకుంటే మాత్రం
తర్వాత ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా, అంటే ఇది కొనే విషయంలో అంటే చిన్న చిన్న వస్తువులు కాదు, ఏదైనా ఒక వాహనం, ఒక గృహం ఇలాంటివి కొనేటప్పుడు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో ఏదైనప్పుడు కూడా మరి కుజుడు గురువు బలంగా ఉన్నారు. పంచమ స్థానం చాలా అద్భుతంగా ఉంది. ఆ కారణం వల్ల జాతకుడికి కంప్లీట్గా వాళ్ళ యొక్క సంతానానికి కానీ వ్యక్తిగతంగా జాతకుడికి కానీ మంచి అభివృద్ధి, విద్యా సంబంధించిన విషయాల్లో అనుకూలంగా ఉంది. అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహంతో జాతకుడు ఎక్కువగా ఖర్చు పెట్టడం కానీ, ఎక్కువగా తన స్థాయిని మించి వస్తువులు కొనడం కానీ, ఇన్వెస్ట్ చేయడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదో ఎవరో చెప్పారని కాకుండా మీకు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఈ పక్షంలో ముఖ్యంగా ఎవరైనా సరే శని యొక్క ఇబ్బందులు గురవుతూ ఉన్నారో, అంటే ప్రస్తుతం మరి కొన్ని రాసుల వారికి శని అష్టమ, అర్ధాష్టమ, ఏలినాటి శనిగా ఇబ్బంది పడటం జరుగుతుంది కదా. అంటే అందరికని కాదు, ఇంచుమించుగా 12 రాసుల వారికి కూడా ఏదో విధంగా శని దశా రూపంలో కానీ, అంతర్దశ రూపంలో కానీ, గోచార రూపంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా ఎవరికి ఇబ్బంది పడుతున్నాడు అన్నది వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పనుల్లో ఆలస్యంగా పనులు జరగడం, చేయదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం. ఎవరైతే రుణ బాధల్లో ఉన్నారో అది ఖచ్చితంగా వాళ్ళ మీద శని ప్రభావం ఉన్నట్టే. శని ప్రభావం లేనివాడు ఖచ్చితంగా ఒకరి దగ్గర అప్పు చేయడం అనేది జరగదు. ఇదే జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మీరు రుణగ్రస్తులై ఉన్నారంటే ఖచ్చితంగా మీ మీద శని యొక్క ప్రభావం ఉన్నది. ఆ రుణం తీసుకున్న విషయంలో కానీ, మీరు ధనం ఖర్చు పెట్టే విషయంలో కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అంటే ఇబ్బంది అని కాదు, అది ఒక మైనస్, ఒక వ్యసనం అనుకోవచ్చు, ఒక బలహీనత అనుకోవచ్చు, లేదంటే ఇంకొక ఏంటంటే యాక్టివిటీ అనొచ్చు. అంటే అది వాస్తవంగా మీరు ఈ స్థితికి రావడానికి ఒకసారి ఆలోచిస్తే అందులో ఏదో ఒక మిస్టేకు మీ జాతకంలో ఉంటుంది. అది స్త్రీ బలహీనత, జోదమా, వ్యసనమా, తాగుడు, ఏదో ఒకటి ఉంటుంది. చాలామంది బాధపడవచ్చు. కానీ ఆ కారణం వల్లే జాతకుడు రుణగ్రస్తుడు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఇండికేషన్ అన్నమాట. దాన్ని మనం బయటపడితే ఆటోమేటిక్గా మీకు శని ప్రభావం తగ్గినట్టుగానే భావించాలి. ఎవరైతే ఎక్కువగా అవమానానికి గురవుతున్నారో, సమయానికి మీరు తీసుకున్నటువంటి ధనం తిరిగి చెల్లించలేక మాట పడవలసి వస్తుందో వాళ్ళు అద్భుతంగా ఈ రాబోయే రోజుల్లో ఒక పర్టికులర్ రెమెడీ ఏంటంటే, మీరు ప్రతిరోజు మార్నింగే లేగండి. అంటే ఇంచుమించుగా 6 గంటలు 5:30కి లేగడం చేయండి. ఇంచుమించుగా వాకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్లేదు, వాకింగ్ లేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాకింగ్ చేయడం నేర్చుకోవడం మొదలెట్టండి. అది ఏ విధంగా చేయాలంటే, మనం సాధారణంగా ప్రతి పార్కులో కూడా వాకింగ్ ట్రాక్లు ఏర్పడడం జరిగినాయి. మీరు మామూలుగా వాకింగ్ చేయనప్పుడు రౌండ్ తిరుగుతూ ఉంటారు కదా, పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా మీరు రోజు తిరిగే విధానం కాకుండా వెనక నుంచి రివర్స్లో తిరిగే ప్రయత్నం చేయండి. ఒక 8 సార్లు మీరు తిరుగుతారనుకోండి, 8, 7, 6, 5 అలా వెనక్కి లెక్కెట్టుకుంటూ మామూలుగా క్లాక్ వైజ్లో కాకుండా యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ప్రయత్నం చేయండి. అలాగే 8 సార్లు చేయండి. తర్వాత మిగతా కార్యక్రమాలు ఎక్సర్సైజ్ కానీ, వాకింగ్ కానీ మీ ఇష్టం. అది మాత్రం ప్రతిరోజు చేసే ప్రయత్నం చేయండి. కనీసం ఒక 40 రోజులు ఈ విధంగా అంకెలు వెనక్కి లెక్క పెట్టుకుంటూ రివర్స్ మార్గంలో వాకింగ్ చేయడం వల్ల రాను మీ యొక్క ఆలోచన విధానం, మీ అప్పులు కూడా తీరే ప్రయత్నం జరుగుతుంది. దాంతో ఏంటంటే ఈ 40 రోజుల్లో కూడా మీరు ఏ విధంగా కూడా ఎటువంటి వ్యసనానికి, బలహీనతకి వెళ్ళకూడదు. అది పేకాడడం కానీ, ఇంక వేరే వ్యసనం కానీ, డ్రింక్ చేయడం కానీ, సాధ్యమైనంత వరకు సాత్విక ఆహారం తింటూ, అలాగే మరి మధ్యాహ్నం పూట కానీ, సాయంకాలం పూట నిద్రపోయే అలవాటు ఉంటుంది, మధ్యాహ్నం పడుకోవడం అలవాటు ఉంటుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు మధ్యాహ్నం అది పడుకోకుండా ఉదయం 6 లోపు లేగడం, సాయంకాలం 7 తర్వాత 8 తర్వాత నిద్రపోవడం, సాధ్యమైనంతకు సాత్వికమైన ఆహారం తీసుకోవడం, మానేయగలిగితే మరి వెజిటేరియన్ మీల్ తీసుకుంటే ఖచ్చితంగా ఈ 40 రోజులు ఈ విధంగా చేసి చూడండి. ఈ 40 రోజుల్లోనే మీ యొక్క రుణ సమస్యలకి, ఆర్థిక సమస్యలకి ఖచ్చితమైన పరిహారం దొరికే అవకాశం ఉంటుంది.